హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హలో మాధవ్ వ్లాగ్స్. నేను భీమిని మా అత్తగారి ఇంటికి వెళ్ళాను. రిలాక్స్ అవుదామని అలా బీచ్కి వచ్చానమాట. బీచ్కి వచ్చి అలా కొద్దిసేపు రిలాక్స్ అయ్యి కూర్చున్నాను. చూసారు అక్కడ సడన్గా ఒక కరటంలోంచి కొట్టుకొచ్చింది, తెల్లగా కనిపిస్తుంది. అది చూసాను చాలాసేపు. ఏదో చేప అనుకుని వదిలేసాను. కొంతసేపు తర్వాత అక్కడ దగ్గరికి వెళ్ళి చూస్తే అది ఒక చేప డిఫరెంట్గా ఉంది. ఇలాంటి చేప నేను ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదు. దీనికి చుట్టూ ముళ్ళుతో అన్నమాట, బాగా వైట్ కలర్లో ఉంది. నాకు తెలిసి ఇది చచ్చిపోయి బయటకు వచ్చినట్లు కొట్టుకొని సముద్రంలోని. చూడడానికి చాలా 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 డిఫరెంట్గా ఉంది, చాలా అందంగా ఉంది. ఈ చేప పేరు కూడా నాకు తెలియదు. అక్కడ అడిగాను కానీ ఎవరికి కూడా ఆ చేప గురించి తెలియదు అన్నారు. వచ్చిన కొంతమంది చేపతో కొద్దిగా పట్టుకొని తోకెత్తి చూడడం, తిప్పి చూడడం చేశారు. నేనైతే పట్టుకోలేదు, ఎందుకంటే దాని నిండా ముళ్ళు ఉన్నాయి. ఆ చేప తాలూకు ఆకారం చూడండి, చుట్టూ ముళ్ళు, బాడీ మొత్తం ముళ్ళుతోనే ఉన్నదన్నమాట. అలాగా ఈ లోపల ఎవరో మన ఒడిశా నుంచి ఎవరో వచ్చారు బీచ్లో చూడడానికి. వాళ్ళైతే అక్కడ చేతితో పట్టుకొని ఎత్తుకుని దాంతో ఫొటోస్, వీడియోస్ చాలా ఎంజాయ్ చేసుకుని ఫోటోలు దిగారన్నమాట వాళ్ళు. ఆ ముళ్ళు కూడా చూడండి అంత సూదిగా ఉన్నాయో. అదిగోండి ఫొటోస్ తీసుకున్నారు ఆ చేపలు పట్టుకొని. నిజంగా వాళ్ళకి ధైర్యం చాలా ఎక్కువే.